యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా ఈ లైవ్ ప్రోగ్రామ్ని అందిస్తున్నాం. ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక క్రైస్తవుడు క్రీస్తున్నటువంటి జీవాన్ని గుర్తించి ఆ జీవంలో ఎదగటానికి అపోస్తలులు మనకు నేర్పించినటువంటి ప్రతి విషయాన్ని ఆలోచించటం అనేది ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం అయ్యింది. అందులో భాగంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో 2వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనము, 3వ వచనాన్ని మనము ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీని యొక్క అనగా ఎఫెసీ పట్టణంలో క్రీస్తు సంఘం యొక్క పూర్వపు స్థితి, వారు ఎలాగా పూర్వము జీవించారో ఆ స్థితిని పౌలు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా క్రీస్తు అన్నటువంటి మనము ఒకప్పుడు మనం ఎలా జీవించామో ఆ రోజుల్లో ఎఫెసీ సంఘ సభ్యులు ఎలాగ అర్థం చేసుకున్నారో మనము ఈ రోజుల్లో కూడా ఆ విధంగా అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆ రోజుల్లో క్రైస్తవులు గ్రంథకర్త వ్రాసిన విషయాలను ఎలా అర్థం చేసుకున్నారో ఈరోజు కూడా మనము ఆ విషయాలను అలాగే అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎఫెసీ క్రైస్తవులు పూర్వము ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చారో ఇప్పుడు వారు జీవిస్తున్న జీవితం యొక్క శ్రేష్టత ఏందో తెలియపరచటే పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం. పూర్వము ఎఫెసీలో ఉన్నటువంటి ఈ ప్రజలు వారి యొక్క జీవన విధానము ఎలా ఉందంటే, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా, అంటే లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక మనిషి యొక్క స్థితి ఇది. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఆదాము నందు ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారుగా ఉన్నారంటే ఆత్మీయంగా చనిపోయిన వారుగా ఉన్నాడు. ఆ విషయాన్ని కొరింథీ పత్రికలో పౌలు తెలియజేస్తున్నాడు. ఆదాము నందు అందరూ మృతి పొందారు అనే విషయాన్ని గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఒకసారి మనము ఆ లేఖన భాగాన్ని చదివినట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆదాము నందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరూ బతికింపబడుదురు. ఎఫెసీ సంఘ సభ్యులతో ఏ సమాచారం అయితే పౌలు తెలియజేస్తున్నాడో కొరింథీలో ఉన్నటువంటి సంఘ సభ్యులకు కూడా ఈ యొక్క సమాచారాన్ని పౌలు తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ విషయాన్ని మనం పరిశీలిస్తే, లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆదాము నందు ఉన్నటువంటి వారముగా ఉన్నాము. ఆదాము నందు మృతి పొందటం అనేది
మనం అర్థం చేసుకోవాలి. భూమి మీద సృష్టింపబడుతున్నటువంటి ప్రతి వ్యక్తి దేవుడి స్వరూపంలో, దేవుని పోలికలో సృష్టింపబడుతున్నాడు. కారణం ఏంటంటే దేవుడు మానవులని తన కుమారులుగా జీవించాలని, తన కుమారుని యొక్క ఉన్నతమైనటువంటి దీవెనల చేత ఎదగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అంటే ఆదాం పాపము చేయకముందు ఏదోని తోటలో ఉన్నటువంటి వాతావరణము, పరలోకంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణం. ఆదాం పాపం చేసిన తర్వాత దేవుని స్వభావంలో, దేవుడి పోలికలో సృష్టించినటువంటి మానవుడు ఆదాము పాపము చేయటం వల్ల వచ్చినటువంటి ఫలితము ద్వారా అందరూ పాపము చేసి దేవుని స్వభావాన్ని పోగొట్టుకుంటున్నారు. అయితే ఈ స్వభావాన్ని పోగొట్టుకున్న వ్యక్తుల్ని దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభు ద్వారా దేవుని యొక్క కృప చేత నీతిమంతులుగా తీర్చబడేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఇది శ్రేష్టమైనటువంటి ఒక గొప్ప వరమే. ఎందుకంటే దేవుడి కుమారులుగా జీవించవలసిన వ్యక్తి పాపములో జీవించటం అనేది దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలో అవుతున్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అందువలన ఈ విషయాన్ని పౌలు స్పష్టంగా చెబుతున్నాడు. ఆదాం నందు అందరూ మృతి పొందుతున్నారు. ఈ శరీరంలో జీవించేంత కాలము కూడా మనము ఆదాం నందు జీవిస్తున్నటువంటి ప్రజలమై ఉన్నాం. ఈ శరీరము మన ఆత్మకు, ఈ దేహంలో జీవిస్తూ ఉండగా, ఈ శరీరంలో మన ఆత్మ జీవిస్తూ ఉండగా మనం సాధించవలసినటువంటి గురి ఎంతో మనం అర్థం చేసుకోవాలి. అందుకే పౌలు స్పష్టంగా చెబుతున్నాడు. ఏం తెలియజేస్తున్నాడు మనం అర్థం చేసుకుంటే, మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని తెలియజేస్తుంది. అంటే ఈ లోకంలో చనిపోవటం అనేది రెండు విధాలుగా మనం చూడగలము. ఒకటి శరీర మరణము, అంటే ఆత్మ శరీరము విడిపోవటం. ఇది భౌతికమైనటువంటి మరణాన్ని మనము మరణంగా చూస్తాం. ఆత్మీయ మరణం అంటే దేవుడి నుండి ఎడబాటు చెందటం. ఒక వ్యక్తి దేవుని స్వభావాన్ని కోల్పోయినప్పుడు ఆ వ్యక్తి దేవుని నుండి ఎడబాటు చెందుతున్నాడు. ఇది ఆత్మీయ మరణం. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ సభ్యులు భౌతికంగా చనిపోయిన వారుగా లేరు, ఆత్మీయంగా చనిపోయిన వారుగా ఉన్నారని పౌలు తెలియజేస్తున్నాడు. మీ పాపములు, మీ అపరాధములు చేత మీరు చచ్చిన వారే ఉండగా. కాబట్టి ఒక పాపము, ఒక అపరాధము అనేది మనిషి యొక్క జీవితంలో ఆత్మీయ మరణాన్ని తీసుకొస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. పాపము పెద్దదా చిన్నదా అనేది కొలతలు ఉండవు. పాపం పాపమే. అది తెలిసి చేసిందా తెలియక చేసిందా అనేది దేవుని దృష్టిలో దేవుని నీతికి వేరైనదంతా కూడా పాపంగానే ఉంది. అంచేత ఎవరైతే లోకంలో జీవిస్తున్నారో వారందరూ కూడా పాపం బట్టి మృతి పొందారు. తద్వారా వారికి వచ్చినటువంటి నష్టం ఏంటి, వారు పోగొట్టుకుంది ఏంటి అంటే వారు దేవుని యొక్క స్వభావాన్ని పోగొట్టుకున్నారు. వారు దేవుడితో ఉండేటువంటి
సన్నిహిత సంబంధాన్ని పోగొట్టుకున్నారు. దేవుణ్ణి ఎరగకుండా ఉండేటువంటి జీవితాన్ని కలిగి వాళ్ళు జీవిస్తున్నారు. తద్వారా వచ్చేటువంటి నష్టము, ఫలితాలు ఏంటో మనము ఈ సమయం ముందు మనం ఆలోచించబోతున్నాం. చూడండి, రెండో అధ్యాయం 2వ వచనంలో ఈ విషయాన్ని పౌలు తెలియజేస్తున్నాడు. మీరు వాటిని చేయొచ్చు, ఈ పాపములు అపరాధములు మీరు చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. సాతాను ఈ లోకంలో జీవించేటువంటి ప్రజలను మోసం చేస్తున్నాడు. మోసం చేయ శక్తి ఆ వ్యక్తికి ఉంది. దేవుడే ఆ వ్యక్తిని ఆ విధంగా మోసం చేసేట్లుగా నడిపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము దేవుని కుమారులుగా జీవించడానికి ఇష్టపడతామా, సాతాను కుమారులుగా జీవించడానికి ఇష్టపడతామా అనేది ఆ స్వేచ్ఛ, ఆ నిర్ణయం అనేది మనకే విడిచిపెట్టబడింది. దేవుడు తన కుమారులుగా చేసుకునేటువంటి కార్యక్రమంలో బలవంతము చేసేటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా సరే ఇష్టపడి దేవుడి కుమారులుగా జీవించాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా మనం పరిశీలిస్తే, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతి. ఎవరైతే ఈ లోకంలో పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన వారుగా ఉన్నారో, ఆత్మీయంగా చనిపోయిన వారుగా జీవిస్తున్నారు, వారి జీవితాల్లో ఎవరు ప్రేరేపిస్తున్నాడంటే సాతాను. వారు అవిధేయులుగా జీవించేటువంటి పరిస్థితులు ఉండటానికి కారణం ఎవరంటే సాతాను. సాతాను అబద్ధికుడు. అబద్ధం మీద అనేక మంది జీవితాలను నడిపిస్తూ ఉన్నాడు. అయితే సాతాన్ని యొక్క స్వభావాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, వాని క్రియలు ఎవరైతే గుర్తిస్తారో, వారు మాత్రమే దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానం చేత ఎరిగేటువంటి అవకాశం ఉంది. సాతాను గురించి తెలుసుకోవడానికి గ్రంథంలో చాలా విషయాలను దేవుడు తెలియపరిచాడు. వాని యొక్క క్రియలు చాలా ఉన్నతంగా ఉంటాయి. అంటే ఎంత ఉన్నతం అంటే, దేవుని యొక్క మహిమగల సువార్తను ప్రజల ఉదయాల్లో నింపడకుండా, ప్రజల మనసుల్లో నింపడకుండా వాని యొక్క ప్రయత్నములు చాలా బలంగా ఉంటాయి. వాడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి సమాచారము మనుషులు అంగీకరిస్తారు. ఎందుకంటే మనుషులు మంచి కంటే చెడుని ప్రేమించటంలో ఇష్టం కలిగి ఉంటున్నారు. ఆదాము చేసినటువంటి పాపానికి ఫలమే మంచి చెడుల జ్ఞానము. ఈ దేహంలో మనం జీవిస్తున్నప్పుడు మంచిని చెడుని ఎలాగ ఎన్నుకోవాలో మనకు తెలియదు. అందుకే దేవుడు ఏదైనా తోటలో ఆదామును అవ్వను సృష్టించినప్పుడు వారికి ఈ మంచి చెడుల జ్ఞానం ఇవ్వలేదు. ఇవ్వలేకపోవడానికి కారణము ఏమిటో అని మనం అర్థం చేసుకోగలిగితే, ఆటి జ్ఞానం అనేది ఈ శరీరంలో మనం జీవిస్తున్నప్పుడు దాన్ని సరైన రీతిగా నిర్వర్తించలేము, సరైన రీతిగా దాన్ని కలిగి ఉండలేము అనేది దేవుని మనసులో ఉన్నటువంటి ఆలోచన. అందుకే ఆ జ్ఞానాన్ని మనకి ఇవ్వలేదు దేవుడు. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో మంచి చెడుల జ్ఞానాన్ని మానవుడు పొందుకున్నాడు. అందుకే దేవుడు అట్టి జ్ఞానంతో నిరంతరం జీవిస్తాడేమో, ఈ దేహంలో నిరంతరము తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తాడేమో అని జీవవృక్ష ఫలాన్ని నుండి అతన్ని తోలివేశాడు. ఆ జీవవృక్ష ఫలం దగ్గర రాకుండా కెరూబులను ఏర్పాటు చేశాడు దేవుడు. అందువలన దేవుడు జ్ఞానము మనం ఆలోచించాలి. సాతాను ఎంత తీవ్రమైనటువంటి వ్యక్తో, ఎంతగా మనుషుల్ని ప్రభావితం చేస్తాడో, దేవుని యొక్క మహిమగల సువార్తను ప్రజల హృదయాల్లో, మనసుల్లో నింపడకుండా వారి యొక్క నేత్రాలు అనగా
మనసు యొక్క నేత్రాలు ఎలాంటి విధంగా వారు జీవించేట్లుగా తయారు చేస్తాడో కొరింథీయులైనటువంటి క్రైస్తవులకు పౌలు రాసిన ఉత్తరంలో మనం చూడగలము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో సాతాను యొక్క స్వభావాన్ని, వాని యొక్క పని గురించి, వాడి వల్ల నష్టం కలిగేటువంటి పరిస్థితి ఏంటో కూడా పౌలు స్పష్టంగా తెలియజేశాడు. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త దేవుని యొక్క స్వరూపైన క్రీస్తు యొక్క మహిమను కనపరిచిద్ది. యేసుక్రీస్తు ప్రభు దేవుణ్ణి బయలుపరిచాడు. దేవుని బయలుపరచడం అంటే దేవుని స్వభావాన్ని బయలుపరిచాడు. ఆయన ఎలాంటి స్వభావం గలవాడో, ఆయన మనం సృష్టించినటువంటి విధానం ఎలాంటిదో, మనము సృష్టింపబడినప్పుడు మన యొక్క జీవితంలో దేవుడు కోరుకున్నటువంటి దృక్పథం ఏంటో లేదా ఆలోచన ఏంటో యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు గుర్తించాలని అనేకమైనటువంటి బోధనలను తెలియపరిచాడు. అందుకే ఆ మహిమగలైనటువంటి సువార్తను వారికి ప్రకాశింపకున్నట్లు ప్రజల హృదయాల్లో, మనసుల్లో ఈ సువార్త నింపబడాలి. ఎందుకంటే వారు ఏం కోల్పోయారో, ఏం నష్టపోయారో వారు అర్థం చేసుకోవాలి. ఈ భూమి మీద భౌతికంగా కొన్ని నష్టపోతే మనం ఓర్చుకోలేం, సహించలేం. దాని విషయంలో చింతపడతారు, బాధపడతారు, ఆందోళన చెందుతారు, మనస్తాపానికి గురవుతారు. అది బంగారం కానీ, వెండి కానీ, ధనం కానీ, లేకపోతే భౌతికమైనటువంటి గౌరవమైనటువంటి స్థితిగతులు కానీ కోల్పోయినప్పుడు దాని విషయంలో ఎంతగానో ఆలోచన చేస్తారు ప్రజలు. కానీ ఆత్మీయమైనటువంటి దేవుని స్వభావాన్ని కోల్పోయినప్పుడు జరిగిన నష్టం ఏంటో గుర్తించలేకపోవటం అనేది విచారకరం. ఒక మనిషి ఈ భూమి మీద సృష్టింపబడటంలో ముఖ్య ఉద్దేశము ఎంతో ప్రామాణికమైంది. దాన్ని గుర్తించటము చాలా అవసరమైంది. అయితే దాని విషయంలో మనుషులు గుర్తించలేకపోవటం అనేది వారి యొక్క జీవితానికి ఎంత ప్రమాదకరమైందో, ఎంత అయోమయమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తారో గ్రంథం తెలియజేస్తుంది. సాతాను ఎలాగా ఆ మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తాడంటే, ఈ మహిమగల సువార్తను, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని ప్రజల హృదయాల్లో, ప్రజల మనసుల్లో నింపేటువంటి క్రీస్తు మహిమగల సువార్తను వాళ్ళ హృదయాల్లో ప్రకాశింపుకున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. వారు ఈ విషయాలు చూడకుండా, ఈ అదృశ్యమైనటువంటి సంగతులను గుర్తించకుండా, వారి ఆత్మకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని వారు ఆలోచించకుండా భౌతికమైనటువంటి ఈ దేహం మీదే వారి యొక్క దృష్టిని, వారి ఆలోచనలను, వారి మనసులను ఉండేట్లుగా సాతాను ప్రేరేపిస్తాడు. ఈ దేహము స్థిరము కాదు, ఇది శాశ్వతం కాదు, ఇది ఒకానొక రోజున మనం విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ దేవుని చెంతకు వెళ్ళవలసి ఉంది. అయితే దేవుని చెంత వెళ్ళవలసినటువంటి ఈ ఆత్మ పాపపు స్వభావంతో జీవిస్తే ఈ భూమి మీద ఈ ఆత్మకు దేవుడు సన్నిధిలో స్థానం ఉండదు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించేట్లుగా, ప్రజల హృదయాల్లో నింపడేట్లుగా క్రీస్తు యొక్క జ్ఞానము తెలియపరచబడుతుంది. అయితే ఈ విషయాలను ఆలోచించేటువంటి హృదయము, మనసు ప్రజలకు లేదు. కారణం ఏంటంటే ఈ దృశ్యమైనటువంటి వాటి మీదే వారి దృష్టి ఉంది. వారి యొక్క మనోనేత్రాలు మూసుకుపోయాయి. వారి మనసుకున్నటువంటి ప్రతి నేత్రము ఈ అదృశ్యమైన వాడిని చూడకుండా, ఈ అదృశ్యమైనటువంటి ఆలోచన విధానంతో వారు బ్రతకకుండా వారిని
గుడ్డివారిగా చేసేటువంటి క్రమంలో సాతాను పనిచేస్తాడు. వాడి గురి అదే. అనేక మంది ఈ భూమి మీద జీవిస్తున్న మనుషుల్ని, వారి ఆత్మల్ని తనతో పాటు ఆ నరకంలోనికి తీసుకెళ్ళటే వాని గురి. ఆ గురిని చేరుకోవడానికి వాని ప్రయత్నములు సాగుతూనే ఉంటాయి. అన్ని కాలాల్లో సాగుతూ ఉన్నాయి. ఇప్పుడు మరి తీవ్రంగా ఉంది వాని యొక్క పనితీరు. ఎందుకంటే యేసుప్రభు రెండోసారి రాబోతున్నాడు. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు జరిగేటువంటి పరిణామాలు ఏంటో సాతాను ఎరుగున్నాడు. ఎవరు ఎరిగి జీవించలేకపోతున్నారంటే మానవుడే. ఈ భౌతికమైనటువంటి ధనం మీద మనసు పెట్టి, కోరికల మీద మనసు పెట్టి, శరీర ఇచ్ఛలతో కూడినటువంటి స్వభావంతో బ్రతకడానికి మనిషి యొక్క ఆరాటము, పోరాటము ఉంది. దానివల్ల వచ్చేటువంటి ప్రతిఫలము శూన్యం. వారు దానివల్ల వచ్చేటువంటి సాధించేటువంటి గురి అంతే కూడా శూన్యం. ఈ ప్రపంచము ఎలాంటి ధర్మంతో జీవిస్తుందో మనుషులందరూ కూడా అలాంటి ధర్మంతోనే బ్రతకడానికి ఉద్దేశించుకున్నారు. ఎందుకంటే లోక నైజాన్ని బట్టి మనుషుల యొక్క ప్రవర్తన, నడవడిక ఆధారపడి ఉంటుంది. అందుకే పౌలు స్పష్టంగా చెప్పాడు, ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నారు. మునుపు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ సభ్యులు వారి యొక్క జీవన విధానము ఎలా ఉందో మనం గ్రహిస్తూ ఉన్నాం. అది వారొక్కరి జీవితం సంబంధించిన విషయమే కాదు. ఈరోజు లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవిత విధానం ఇదే. అయితే క్రీస్తు యొక్క మహిమగల సువార్తను విశ్వసించిన వారి యొక్క జీవితాల్లో ఆ వెలుగు ఫలము ఫలిస్తుంది. అది మనము తర్వాత ఆలోచన చేద్దాం. అయితే ఈ సాతాను ఎంత తీవ్రంగా పనిచేస్తున్నాడో మనం చూస్తున్నాం. వాని యొక్క గురి లక్ష్యాలేంటో మనం చూడాల్సిన వస్తుంది. వాని స్వభావం ఎలాంటిదో, వాని క్రియలు ఎలాంటియో, వాని యొక్క పని వల్ల ఎంత నష్టము జరుగుతుందో ఒక వ్యక్తి గుర్తించటం అనేది చాలా అవసరం. సాతాను మనం తక్కువ అంచనా వేయవలసిన ఆవశ్యకత లేదు. అయితే అనేక సందర్భాల్లో ప్రతి విషయాన్ని మనం తప్పు చేసి కూడా సాతాను మీద నిందించేటటువంటిగా వరంగా మనం ఉంటాం. మనం బలహీనంగా జీవిస్తూ సాతాన్ని మనకి తప్పుత్రోవ నడిపిస్తున్నా అనేటువంటి పేరుని చిత్రీకరించేటువంటి వారంగా ఉంటాం. దేవుడు కుమారుల యొక్క జీవితంలో సాతాను యొక్క స్థానాన్ని చాలా బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉంచాడు. సాతాన్ని దేవుడు కుమారులుగా జీవిస్తే సాతాను చాలా బలహీనుడు. దేవుడు కుమారులుగా జీవించకపోతే సాతానే బలవంతుడుగా ఉంటాడు. ఒకసారి మనం పరిశీలిస్తే రోమీలకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రికలో సాతానుని దేవుడు కుమారులుగా జీవిస్తే మనము వాడిని ఎక్కడ ఏ స్థానం ఇచ్చాడో మనం గమనించవలసిన ఆవశ్యకత ఉంది. రోమపత్రిక 16వ అధ్యాయము 19వ వచనము 20వ వచనాన్ని మనం చదివినప్పుడు, మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటులై ఉండవాలని కోరుచున్నాను. క్రైస్తవుని యొక్క జీవితంలో ఈ స్వభావాన్ని అమల్చుకోగలగాలి. మేలు విషయంలో జ్ఞానంగా ఉండగలగాలి. మనం దేవుడు కుమారులుగా జీవిస్తున్నప్పుడు మనం చేసేటువంటి క్రియలు మంచివిగా ఉండగలగాలి. అవి ఎవరి దృష్టిలో మంచివంటే మనుషుల దృష్టిలో మంచివి అనేవి కాదు. దేవుని నీతిని బట్టి అవి మంచిగా మనం నిర్ధారించగలగాలి. ఆ జ్ఞానము మనకు అవసరం. కీడు విషయమై నిష్కపటులై ఉండాలి. కీడు చేసేటప్పుడు మనము తొందరపడకుండా నిదానించి నిష్కపటంగా ఆలోచించగలగాలి.
జాగ్రత్తగా ఆ కీడు నుంచి తప్పించుకునేటువంటి మార్గాన్ని మనము కలిగి ఉండగలగాలి. ఆ సమయం చదువుతున్నాడు పౌలు, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. దేవుడు మన జీవితాల్లో దేవుడు కుమారులుగా మనం జీవిస్తున్నప్పుడు మేలు విషయమై జ్ఞానంగా వ్యవహరిస్తూ కీడు విషయమై నిష్కపటంగా జీవిస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో సాతాను మన కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కించేటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకెళ్తాడు. ఇది అనుభవం చేత వచ్చేటువంటి విధానం. క్రైస్తవుడు అన్నిటినీ అనుభవించగలగాలి, ఆలోచించగలగాలి, జ్ఞానంగా ప్రతి విషయాన్ని చూడగలగాలి. అప్పుడు మాత్రమే ప్రతి విషయము మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకే పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ సభ్యులకు ఇన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. మీరు మునుపు ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నారు. సాతాను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ తన ధర్మం చేత నడిపిస్తున్నాడు, తన ఆలోచన చేత నడిపిస్తున్నాడు. మీరు కూడా ఒకప్పుడు ఈ విధంగా జీవించారు. వారు మాత్రమే కాదు, ఇప్పుడు మనం క్రీస్తులో ఉన్న వారిని కూడా ఒకప్పుడు సాతాను యొక్క ధర్మాన్ని అనుసరించాం. ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క జీవితం అదే. ఆదాము నందు అందరూ కూడా మృతి పొందేటువంటి పరిస్థితి ఉంది. అయితే కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు కనికరించాడు మనల్ని. ఆ విషయాన్ని మనము తదుపరి పాఠంలో మనం ఆలోచిస్తాం. అయితే ఇక్కడ ఇంకో విషయం చెబుతున్నాడు. అంటే ఈ ప్రపంచ ధర్మము చొప్పున జీవించేటువంటి క్రమంలో మనల్ని ఈ పాపంలో జీవించేట్లుగా, ఈ పాప స్వభావంతో బ్రతికేట్లుగా ఏవి మనల్ని నడిపిస్తాయి, ఏవి మనల్ని ఈ చెడుతనంలోనికి జీవింపు చేసేటువంటి పరిస్థితి ఉంది అంటే కోరికలు. దేవుడు మానవుల్లో సహజ కోరికలు ఉంచాడు. ఇవి దేవుడు సహజంగా మానవుడు కలిగి ఉండవలసిన కోరికలు. ఇవి సంతృప్తిపరచుకోవడానికి మార్గం కూడా దేవుడే అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే మనిషి ఈ సహజ కోరికను సంతృప్తిపరచుకునేటువంటి క్రమంలోనే తప్పిపోతున్నాడు. దేవుడు మంచి కొరకు ఈ సహజ కోరికలు మానవుల్లో నిర్మిస్తే అవి అపవిత్రమైనటువంటి వాటి విధంగా దురాశకు లోనగు స్థితిలోనికి వెళ్ళేట్లుగా ఈ కోరికలు మనిషి మలుచుకుంటున్నాడు. అదే ఆధారం చేసుకొని సాతాను కూడా ఆ వ్యక్తితో లేదా లోకంలోని వ్యక్తులతో పోరాటం చేస్తున్నాడు. దేవుడు మానవుణ్ణి ఎలా సృష్టించాడో ఆ విధంగానే సాతాను ఆ వ్యక్తులను ఎరిగి పాపంలో నడిపించగలడు. కానీ మానవుణ్ణి వేరే విధంగా సృష్టించే అవకాశం సాతానికి లేదు. సృష్టించేటువంటి శక్తి కానీ అధికారం కానీ సాతానికి లేదు. మన ప్రాణం మీద అధికారం కానీ, మనం సృష్టించే శక్తి కానీ, మన అపవిత్రమైనటువంటి విధంగా నడిపించేటువంటి శక్తి కానీ వానికి లేదు. కానీ మనము ఎప్పుడైతే వానికి అవకాశం ఇస్తామో అప్పుడు మాత్రమే మన జీవితాల్లో వాడు ప్రవేశిస్తాడు. ఈ లోకంలో చిన్నపిల్లల జీవితాల్లో సాతాను ప్రభావం చూపలేడు. కారణం ఏంటి? ఒకసారి మీరు పరిశీలించండి. చిన్నపిల్లల జీవితాల్లో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వారి జీవితాల్లో పాపపు ఆలోచనలు, పాపపు స్వభావము వారికి ఉండదు. వారు తల్లిదండ్రుల యొక్క వాతావరణము, సమాజం యొక్క వాతావరణము, వారి యొక్క చదువుకునేటువంటి ఆ పరిస్థితుల మధ్య వాతావరణాన్ని నేర్చుకుంటూ ఉన్నప్పుడు వయసుకు వచ్చిన తర్వాత 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారు మంచిని ప్రేమించవలసిన వారే ఉండగా చెడుని ప్రేమించటము అలవాటు చేసుకుంటాడు. కారణం ఏంటంటే ఈ ప్రపంచ ధర్మం అదే. మంచిని
ప్రేమించనేదో చెడునే ప్రేమించేట్లుగా చేస్తుంది. మంచి చేయాలని అనుకుంటారు కానీ మంచి చేయలేరు వాళ్ళు. అందువలన మూడో వచనంలో ఈ విషయాలను పౌలు జ్ఞాపం చేస్తున్నాడు. వారితో కలిసి మనమందరమును పౌలుతో పాటు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. నేను కూడా, పౌలు, ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ సభ్యులు అందరూ కూడా ఒకప్పుడు లోకంలో ఉన్నటువంటి వారితో కలిసి ఈ ప్రపంచ ధర్మం చొప్పు నడుచుకుంటూ వారితో కలిసి మనమందరం శరీరం ఎక్కియు మనసు ఎక్కియు కోరికలు నెరవేర్చుకొంచు. దేవుడు మానవుల్లో ఉంచేటువంటి సహజ వాంఛలు అనేవి స్వాభావికమైనవి. అవి సంతృప్తి పొందినప్పుడు మనకు ఆనందాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. అయితే ఈ కోరికలను సంతృప్తిపరచుకునేటువంటి క్రమంలో దురాశకు లోనగు వైఖరి మనకు కలిగి ఉండకూడదు. ఉదాహరణకి భోజనము చేయటం అనేది సంతృప్తికరమైనటువంటి స్థితి, కానీ తిండిపోతులుగా మారటం అనేది దురాశకు లోనగు స్థితి అనేది మనం అర్థం చేసుకోవాలి. వివాహం ద్వారా ఒక స్త్రీని సొంత భార్యగా అంగీకరించడము, సొంత భార్యగా కలిగి ఉండటం అనేది దేవుడి ధర్మం. కానీ పరస్త్రీని ఆశించటం, వ్యామోహించటం అనేది దేవుని నీతికి విరుద్ధమైంది. అదే దురాశకు లోనగు స్థితి. ఈ విధంగా ప్రతి సహజ కోరికలో సంతృప్తి కంటే అధికంగా మనము ఆశించినప్పుడు ఏర్పడేది దురాశ. ఈ దురాశ అనేది మానవుని యొక్క శరీరంలో కలిగి ఉండేటువంటి స్థితి. ఈ దురాశ అనేది సంతృప్తిపరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు జరగదు. సంతృప్తి కంటే ఎక్కువ ఆశించినప్పుడు ఈ దురాశ ప్రబలుతూ ఉంటుందన్నమాట. అది రోజు రోజుకి వృద్ధి అవుతూ ఉంటుంది, తీవ్రమైనటువంటి స్థితిలోకి వెళ్తుంటుంది. ఒక వ్యక్తి 10 కోట్లు సంపాదించిన లేకపోతే 20 కోట్లు సంపాదించిన తృప్తిపరచనీయకుండా ఉండేటువంటి పరిస్థితులకి ఆ వ్యక్తి వెళ్తాడు. అదే దురాశ. అంటే ఎంత అవసరమో అంత కంటే ఇంకా ఎక్కువ కావాలి అనేది మనిషి యొక్క ఆలోచనలోనికి ఈ దురాశ ప్రభావం చేస్తుంది. ఈ దురాశ సంబంధులందరూ కూడా పాపము చేత ఏడవబడుతున్నాడు అనేది వాస్తవమైనటువంటి విషయం. ఎందుకంటే యాకోబు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము చదివినప్పుడు, ప్రతివాడు తన స్వకీయమైన దురాశచేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. అంటే ఈ లోకంలో ఆదామునందు జీవించేటువంటి ప్రజల యొక్క జీవన విధానం ఇది. దేవుడు మానవుల్లో ఉన్నటువంటి ఈ సహజ కోరికలు సంతృప్తిపరుచుకునేటువంటి దశలో ఆ సంతృప్తిని తీర్చబడేట్లుగా దేవుడు తన నియమాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే మనిషి ఆ నియమాన్ని వ్యతిరేకించి సాతాను ఇస్తున్నటువంటి నియమం వైపు చూడటం అనేది ప్రమాదకరమైంది. అందుకే ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడుతున్నాడు. మనిషి యొక్క జీవితంలో ఈ దురాశ అనేది చాలా భయంకరమైనటువంటి స్థితి. దీన్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు. దీన్ని ఎప్పుడు కూడా ఆ దురాశ వైపు నడిపించేట్లుగా మనం మనసుల్ని నడిపించకూడదు. అది రోజుకి పెరిగిపోయి అది మన జీవితంలో చాలా విభిన్నమైనటువంటి జీవితాన్ని తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉంది. అందుకే మరులు కొల్పబడిన వారే అనే మాట మాట్లాడుతాం. అంటే తన మనసును, తన హృదయాన్ని మళ్లించిద్ది ఈ దురాశ. తన ఆలోచన సరళని మళ్లించిద్ది. ఒకప్పుడు భోజనం చేయటం వరకే సంతృప్తి కలిగి ఉండేటువంటి వ్యక్తి
తిండిపోతుగా మారేటువంటి స్థితిలోనికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ దురాశ. ఒకప్పుడు ఒక స్త్రీతోనే వివాహము సంబంధాన్ని కలిగి ఉండేటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు అనేక పరస్త్రీలతో వైవాహ సంబంధం కలిగి ఉండడానికి ఆలోచన కలిగి ఉండటం అనేది ఈ దురాశ యొక్క వైఖరి. ఆలోచన విధానం మార్చిద్ది, మనసును హృదయాన్ని తిప్పేసిద్ది. ఈ ఈ విధంగా ఈ దురాశ అనేది చాలా తీవ్రమైనటువంటి స్థితిని మానవుల్లో కల్పించింది. అయితే ఈ దురాశ ఉంది అనే విషయము మనుషులు గుర్తించకపోవటము బాధాకరం. ఈ దురాశ వల్ల జరిగేటువంటి నష్టాలు అవి వారి జీవితాల్లో కలిగి ఉంటారు. పాపము వల్ల జరిగే నష్టము, వాటి ఫలితాలు చాలామంది ఈ భూమి మీద అనుభవిస్తూ ఉంటారు. వారి జీవితాల్లో పశ్చాత్తాపడడానికి కూడా ఆ పరిస్థితులు దిగజారేటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు, అవన్నీ కూడా మనం చూసినప్పుడు ఆ పశ్చాత్తాపడటానికి కూడా వీలుండేటువంటి పరిస్థితులు వాళ్ళు దిగజారిపోతారు. అందువలన స్పష్టంగా చెప్తున్నాడు, మరులు కొల్పమన్న వారి శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణము కన్ను. ఒక వ్యక్తి మరణం అనేటువంటి ఆ స్థితికి రావాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుందంటే దురాశ అనేది మానవుడి జీవితంలో ప్రారంభమైనప్పుడు. ఎప్పుడైతే దురాశ మానవుడి జీవితంలో ప్రారంభమైందో సాతాను శోధించడం మొదలు పెడతాడు. వానికి అవకాశం ఇస్తుంది మనమే, కానీ మన జీవితంలో వాడు అవకాశం తీసుకునేటువంటి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే చిన్నపిల్లల జీవితాల్లో సాతాను ప్రభావం చేయలేడు. వాళ్ళు యుక్త వయసుకు వచ్చిన తర్వాత మాత్రమే సాతాను ప్రభావం చూపిస్తున్నాడంటే కారణం ఏంటంటే ఈ సంతృప్తి కంటే ఎక్కువ ఆశించటం వల్ల వచ్చేటువంటి ప్రమాద ఘటికలు లేదా ప్రమాద పరిస్థితుల మధ్య సాతాను యొక్క ప్రవేశం జరుగుతుంది. ఒకసారి మనం పరిశీలించాలి, నేను దురాశకు లోనై జీవిస్తున్నానా, సంతృప్తికరమైనటువంటి జీవితంలో జీవిస్తున్నానా? ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు దురాశ సంబంధమైనటువంటి జీవితంలోనే బ్రతికాం. లోకంలో ఉన్నప్పుడు మన అందరి పరిస్థితి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత సహజ కోరికలను సంతృప్తిపరుచుకునేటువంటి క్రమంలో సంతృప్తిగా ఉండేటువంటి దైవ నియమాన్ని మనం అంగీకరించాలి, విధే చూపించాలి. ఆ నియమాన్ని బట్టి మనం జీవిస్తున్నప్పుడు ఆరోగ్యకరమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉంటాం. సహజ కోరికల యొక్క సంతృప్తి పైనే మన యొక్క ఆత్మీయ పతనము, ఆత్మీయ జీవితము ఆధారపడి ఉంటుంది. సహజ కోరికలను సంతృప్తిపరచుకునేటువంటి క్రమంలో దైవ నియమాన్ని మనము విధే చూపిన వారమైతే ఆరోగ్యకరమైనటువంటి మంచి వాతావరణం మధ్య, భావాల మధ్య, అనుభూతుల మధ్య, ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల మధ్య మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. లేదు మనము దురాశకు లోనయ్యేటువంటి మనసును కలిగి ఉండి చెడుతనం వైపు మన యొక్క జీవితాలు మళ్లించుకునే వారమైతే మన ఆత్మీయ స్థితి అనారోగ్యకరమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. వారి జీవితాల్లో వారి భావాలు, అనుభూతులు, ఆలోచన విధానము అంతే కూడా భ్రష్టత్వానికి దగ్గరగా ఉంటుంది. వారు భ్రష్టులుగా జీవించడానికి ఇష్టపడతారు. ఈ స్వభావాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తులు తగిన ఫలితాలను కూడా అనుభవిస్తున్నారు. తగిన ఫలితాలు కూడా వారి జీవితాల్లో కలిగి ఉంటారు. దాన్ని కూడా గుర్తించలేకపోవడం అనేది బాధాకరమైంది. మానవుని యొక్క జీవితము శ్రేష్టమైంది అన్నాడు దేవుడు. ఎందుకు శ్రేష్టమైందో దేవుడు మనసుకు తెలుసు, యేసుక్రీస్తు మనకు తెలుసు. కానీ మనకు తెలియకపోవడం అనేది విచారకరం. మనము శ్రేష్టమైన వాళ్ళం. శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ప్రేమించడానికి ఇష్టపడుతున్న వ్యక్తులుగా మనం ఉండగలగాలి. ఈ దురాశకు, ఈ పాపాలకి, ఈ పాప సంబంధమైనటువంటి జీవితానికి, సాతానికి దాసులుగా జీవించడానికి మనము ఈ లోకంలో లేము. దేవుని కుమారులుగా ఆయన స్వభావంలో ఎదగడానికి ఉన్నాము. ఆయన స్వరూపంలో జీవించడానికి ఉన్నాము. మనల్ని అంత శ్రేష్టమైనటువంటి వారుగా దేవుని గుర్తిస్తున్నప్పుడు మనం ఎందుకు శ్రేష్టతను కోల్పోయి బతకటం అనేది మనం ఆలోచించగలగాలి. లోకంలో అందరూ కూడా
ఈ దైవికమైనటువంటి విషయాలను గుర్తించకపోవటం బాధాకరం. దేవుడు ఎంత ఉన్నతమైన వ్యక్తి అంటే మన కొరకు మన యొక్క మారు మనసు కొరకు సహనం కలిగి ఉన్నాడు, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, ఓర్పు చూపిస్తున్నాడు. అయినా సరే మన జీవితాల్లో మనం ఎంత పాపులుగా ఉన్న లోకంలో వాళ్ళందరూ కూడా ఆహారం తీసివేయాల, భౌతిక అవసరాలకి వారికి కావాల్సినటువంటి వసతులను అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, వాళ్ళ యొక్క సంతృప్తికరమైనటువంటి జీవితానికి మేలుకరమైన పరిస్థితులకి కావలసిన ప్రతిదీ కూడా అనుగ్రహిస్తున్నాడు. దేవుడు అంత శ్రేష్ఠుడు, అంత ఉన్నతమైన వ్యక్తి. ఆయన లేడు అని నమ్ముతున్న వారి మీద కూడా దేవుని యొక్క మేలులు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. అయితే అది ఆయన అనుగ్రహాన్ని, ఆయన సహనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరించేటువంటి మనస్సు, హృదయము మనకు ఉండకూడదు. మనం దేవుని ప్రేమను అర్థం చేసుకోగలగాలి, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఎందుకంటే మన కోరికలు సంతృప్తిపరుచుకునేటువంటి క్రమంలో దేవుడు ఏ నియమాన్ని అయితే మన జీవితాల్లో ఆ కోరికల విషయంలో సంతృప్తిని కలిగి ఉంటాయని, మనం సంతోషంగా ఉంటామని దేవుడు సెలవిస్తున్నాడు, ఆ విధంగా మనము ప్రతి విషయాన్ని ఆలోచించగలగాలి. అందుకే గ్రంథకర్త ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాడు. మునుపు ఈ శరీర ఆశలను అనుసరించి మునుపు నడుచుకుంటుమి. ఈ శరీర ఆశలు అనేవి జీవితంలో మన జీవితాన్ని ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్తాయి. ఒకసారి మనం పరిశీలించగలగాలి. లోకంలో జీవితం ఇంతేనా? ఈ జీవితం కోరికైనా మనం ఈ భూమి మీద జీవిస్తుంది? ఇదేనా మానవుని యొక్క శ్రేష్టతకు గుర్తింపు? కాదు. ఒక మనిషి దైవ స్వభావంలో ఎదగటం అనేది శ్రేష్టత. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా లోక ఆశలను, లోక కోరికలతో కూడినటువంటి జీవన విధానాన్ని అవలంబిస్తూ ఉంటే అది దైవ స్వభావాన్ని సాధించేటువంటి పరిస్థితులు. మారు మనసు పొందినటువంటి హృదయము, మనసులు అనేవి మనిషి జీవితాల్లో ప్రభావితమైనటువంటి ఎదుగుదలను తీసుకురాలి. ఆత్మీయ ఎదుగుదల అనేది క్రియలతోనే సాధ్యము. వారి యొక్క విశ్వాస అభివృద్ధే వారి క్రియలకు ఉన్నతమైనటువంటి స్థితిని తీసుకురాగలదు. విశ్వాసము పెరుగుదల అనేది, లేదా విశ్వాస ఎదుగుదల అనేది ఎలా వస్తుందంటే జ్ఞానాన్ని ఆలోచించడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా, వాటి ప్రకారం జీవించడం ద్వారా. అప్పుడు మాత్రమే మన జీవితాల్లో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను గుర్తించగలము. అందుకే పౌలు 3వ వచనం చివరి భాగంలో అంటున్నాడు, కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటాయి. ఇలాంటి జీవన విధానాన్ని ఆశించేటువంటి ప్రజలు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన వారిగా ఉండేటువంటి దశలో వారి యొక్క జీవితాలు కొనసాగిస్తే, ఈ శరీరేచ్ఛలతో కొన్ని స్వభావంతో వారి యొక్క జీవితాలు కొనసాగిస్తే, వారు జీవితాంతం కూడా ఈ భ్రష్టమైనటువంటి క్రియల చేత వారి యొక్క జీవితంలో కొనసాగితే, అలాంటి వారి జీవితాల మీద దేవుడు కోపాన్ని చూపిస్తాడా, సంతోషాన్ని చూపిస్తాడంటే కోపాన్ని చూపిస్తాడు. ప్రేమను చూపించలేడు, సంతోషాన్ని చూపించలేడు. కారణం అయితే మానవును సృష్టించింది అందుకోసం కాదు కదా. ఒక మనిషి యొక్క నిర్మాణంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశము, సంకల్పము అది మహోన్నతమైనటువంటి భాగమై ఉన్నాయి. దాన్ని గుర్తించలేకపోవటము మనము చేసిన తప్పే కానీ దేవుడు చేసిన తప్పు కాదు. దేవుడు సర్వలోకానికి క్రీస్తు ద్వారా ప్రతి విషయాన్ని తెలియజేయడానికి కావలసిన సమాచారం అంతే కూడా గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఈ గ్రంథము అనేక విషయాలను మనకు బయలుపరుస్తుంది, ఆయన యొక్క చిత్తాన్ని బయలుపరుస్తుంది. ఆయన ఉద్దేశం మన పట్ల ఎటుదై ఉందో, మనం జీవించవలసినటువంటి గురి ఎలాంటిదో, మన ఆలోచన విధానము ఎంత తీవ్రంగా దేవుని వైపు ఉండగాలని ఆశిస్తున్నాడు దేవుడు అనేది మనము గుర్తించేట్లుగా చేయటే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి సమయంలో కూడా మనం ఈ గ్రంథాన్ని ద్వారా అనేక విషయాలు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గ్రంథము మన ఆత్మకు జీవాన్ని ఇచ్చింది. ప్రతి గ్రంథంలో ప్రతి విషయము మనల్ని ఆత్మీయంగా ఎదుగుదలలో బలపడేట్లుగా, మన స్వభావాన్ని వృద్ధి చేసేట్లుగా,
క్రీస్తున్నటువంటి జ్ఞానం చేత నింపడేట్లుగా ఈ దైవికమైనటువంటి జ్ఞానం ద్వారా మనం అనేక విషయాలను ఆలోచించగలము, వృద్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ముందు మనం ఆలోచించిన విషయం ఏంటంటే, పూర్వము ఎఫెసీయుల యొక్క స్థితిగతులను ఆలోచించాం. వారు మాత్రమే కాదు, ఈ లోకంలో జీవించేటువంటి ప్రజలందరి యొక్క స్థితిగతులు అవే. అయితే క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి జీవితం? క్రీస్తులో దేవుడు ఒక వ్యక్తిని ఆహ్వానించినప్పుడు వారి యొక్క జీవన అడుగులు ఎలా ఉండాలి, వారి యొక్క ఆలోచన విధానము, వారి యొక్క జీవన అలవాట్లు ఎలా ఉండాలి, వారి వేటి కోసం జీవించడానికి ఇష్టపడాలి, వేటిని ఆధారం చేసుకొని బతకడానికి వారి మనసులు, వాళ్ళ హృదయాలు ప్రభావంగా పనిచేయగలగాలి. ఇవన్నీ కూడా తదుపరి పాఠంలో మనం ఆలోచన చేద్దాం. మీ అందరికీ వందనాలు.